ఈ నెల 14న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక సమావేశం పెట్టుకొని పిఠాపురం నుంచి నేను పోటీ చేయబోతున్నాను అని ఎప్పుడు ప్రకటించారు? 14వ తారీఖున ప్రకటించారు. 16న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది సిఈసి. 17న ఎన్డీఏ సభ జరిగింది. 19న ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను అవసరం అనుకుంటే అమిత్ షా గారు చెబితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, పిఠాపురంను వదిలేస్తాను అన్నారు. అసలు ఏంటిది? 14వ తారీఖు నుంచి 19వ తారీఖు మొత్తం గడిచినవి కేవలం 5 రోజులు. ఈ 5 రోజుల్లోనే ఆయన మనసు ఎందుకు మారింది? ఫస్ట్ ఆయన ఏమన్నారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. నిన్న ఏం మాట్లాడారు? పిఠాపురం వదిలేస్తాను, నేను కాకినాడ వెళ్ళిపోతాను, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసేటటువంటి ఉదయ్తో స్వాపింగ్ చేసుకుంటా నేను సీటు అని అంటారు. అంటే ఉదయ్ని ఇటు పిఠాపురం పంపిస్తారంటే ఈయన కాకినాడకి వెళ్ళిపోతారట. ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదు. ఒకసారి ఏమన్నారు బయట ప్లే చేయండి. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఒకవేళ మోదీ రైట్ రాజుగారు, ఏంటి కేవలం 5 రోజుల్లోనే పవన్ మనసు ఎందుకు మారింది? పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఆయన భయపడుతున్నారా? ఎందుకు వెంటనే నేను కాకినాడ వెళ్ళిపోతానని కూడా అంటున్నారు? నమస్తే సార్. నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే. నమస్తే సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తానన్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి సహకరించేది లేదు. అవును, 100% కూడా మేము కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం మేము ఇక్కడ పనిచేసామని తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వర్మ అక్కడ నేను పార్టీకి రిజైన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు బుజ్జగించి, లేదు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం త్యాగం చేయక తప్పదు, మీకు ముందే చెప్పాను మీరు అవసరమైతే త్యాగాలకు సిద్ధం అవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఉంది పరిస్థితి అనే విధంగా త్యాగాలు సిద్ధపడమని చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో పోటీ చేయమంటే పిఠాపురంలో చేస్తాను, లేదు అమిత్ షా గారు మోడీ గారు నన్ను కాకినాడలో పోటీ చేయమంటే కాకినాడలో పోటీ చేస్తాననేది, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు పైన పూర్తయిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి మీరు ఎక్కడ పోటీ చేయాలో మీ సొంత నిర్ణయం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అంటే చాలా సొసైటీలో ఈరోజు రాజకీయాల్లో ఉన్న ఆ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆత్మన్యూన్యత భావానికి గురవుతున్నారు. ఏంటి మా నాయకుడు ఈ విధంగా వ్యవహరించడం? మా నాయకుడు కోరుకున్న చోట కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పోటీ చేయనివరా? మా నాయుడికి సొంత అభిప్రాయాలు లేవా? మా నాయకుడు ఎంతసేపు కూడా ఎవరొకరి మీద ఆధారపడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలా అని వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఆయన ఎక్కడ పోటీ చేయాలో ఆయనకి తెలియని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్పి జనసేన పార్టీ అనేది ఏ విధంగా బీజేపీ కన్సర్న్లో నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ తర్వాత అసలు ఏం జరిగిందంటే వర్మ గారు మళ్ళీ రివర్స్ అయ్యారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తప్పుకుంటే నేనే ఇక్కడ పోటీ చేస్తాను, ఇంకో జనసేన నాయకుడికి అవకాశం ఇచ్చేది లేదని చెప్తున్నారు ఆయన. అంటే అదే జరిగితే జనసేనకు ఇక్కడ అవకాశమే లేదు, నేనే టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారంటే 24 నుంచి 21 సీట్లకు వచ్చారు. 21 నుంచి 20కి పడిపోతుంది రేపు ఆ సంఖ్య, అది కూడా పడిపోతుంది 20కి. మీకు గుర్తుందో లేదండి, 24 సీట్లు ఎందుకు తీసుకున్నారంటే అశోక్ చక్రంలో 24 లీవ్స్ ఉన్నాయి. అశోక్ చక్రం దాని ప్రకారం నేను 24 సీట్లు తీసుకున్నానని కూడా చెప్పడం జరిగింది. దాని సంబంధించి గాయత్రి మంత్రం చెప్పారు. మళ్ళీ 21 వచ్చిన తర్వాత మరి గాయత్రి మంత్రం చెప్పారు. అవునండి, పర్యాయ పదాలు పరమ పదాలు. ఆయనకు ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసిందే. ఆ డైరెక్టర్ గారి కన్సర్న్లను అలాంటి డైలాగ్స్ అన్ని ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడేవన్నీ కూడా. కానీ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం మీరు త్యాగం చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంపీకి వెళ్ళినప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలు న్యాయం చేయకపోతే తెలుగుదేశం కార్యకర్తలు
ఏ విధంగానే కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేదు సార్. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ప్రశ్నించడానికి మాత్రమే నేను వచ్చానని చెప్పుకున్న నాయకుడు 2014లో చంద్రబాబు నాయుడికి అండగా ఉండి 2014 నుంచి 2019 వరకు కూడా 2014 సమయంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పంచుకున్న వేదికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటి విషయంలో కూడా తొంగలోకి తొక్కి చాలా నాటకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏమో లోకేష్ ని పేక పిసికి చంపేస్తాను, బంగాళాఖాతంలో కలిపేస్తానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏమో చాలా లోకేష్ ఏమో అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడటం. అంటే మనం సినిమా వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు, సినిమా వాళ్ళని నమ్ముకొని మేము ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు, రాజకీయాలు చేయట్లేదని నిజంగా కులం గురించి కూడా లోకేష్ ప్రస్తావించి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు అయితే అసలు పవన్ కళ్యాణ్కి ఏముంది, పవన్ కళ్యాణ్ ఏ అర్హతతో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏదన్నా పవన్ కళ్యాణ్ మీద మాకేం ఒరగలేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు అభిమానించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఇదే కాకినాడలో సభ పెట్టి ఇలా వ్యంగ్యంగా కూడా పాచిపోయిన లడ్డూలు మాకు అక్కర్లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. అలాంటిది ఎక్కడ ఏ కాకినాడ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీని, అమిత్ షాని తీవ్రంగా దూషించి తీవ్రంగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో అదే కాకినాడ నుంచి ఈ రోజు మోడీ గారు, అమిత్ షా గారు పోటీ చేయమంటే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను చెప్పారు, లేదంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పిఠాపురం నుంచి చంద్రబాబు నాయుడు చెప్తే అంటే యాదృచ్ఛికంగా మీరు చూడండి అదే కాకినాడలో ఫస్ట్ మోడీ గారిని గాని, అమిత్ షాని గాని, చంద్రబాబు నాయుడు గాని చాలా తీవ్రంగా ఆ రోజు దూషించడం జరిగింది, తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదే స్థానం నుంచి ఈ రోజు మోడీ, అమిత్ షా చెప్తే పోటీ చేస్తాననేది అంటే మరి ఈ నాటకీయత ఏంటో, ఏ విధంగా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారో ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తున్నారు సార్. ఎందుకంటే ఎవరు ఏ రకంగా రాజకీయాలు చేసినా ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో పేదరికం అనే సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తుంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, ఈక్వాలిటీని తీసుకురాగలుగుతాం, పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. నాకు తెలిసి ఈ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురాలేదు, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురాలేదు. వీళ్ళు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్లీ రాబోయేది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన దాని మీద కూడా దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండకూడదని చేస్తున్నారు. నేను ఒకటే చెప్తూ ఉన్నారు సార్, మీరు ఫ్లెక్సుల్లోనో పోస్టర్లోనో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తొలగిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ చిత్రం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రపడి ఉంది. ప్రతి పేదవాడి అందరి కళ్ళల్లోని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఈ రోజు మంచి చేశారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి జిమ్మిక్కులు చేసిన అంతా ఒక మైండ్ గేమ్ సార్, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏదో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడో చోట చిన్న సెన్సిటివ్ ఇష్యూని రేజ్ చేసి అల్లర్లు సృష్టిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలిసిందే, ఏదో రకంగా అల్లర్లు సృష్టిద్దాం అనే ధోరణి అయితే నాకు కనపడుతుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరిత్ర కూడా అలాంటిదే, ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించి సమస్యల నుంచి రాజకీయం చేయాలి, సమస్యల నుంచి లాభపడాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇందులో ఎక్కడో కుట్రకోణం అయితే దాగుంది, ఇలా కన్ఫ్యూజ్ చేసి ఏదో అల్లర్లు సృష్టించే విధంగా పొంగనూరులో పోలీసుల మీద దాడులు చేయించారు, ఆయనే ఆదేశించారు, కొట్టని రావాలన్నారు, అవి చేశారు. ఇప్పుడు మోడీ గారి సభకి ఏదో ఫెయిల్ అయిందని దాన్ని కూడా పోలీసుల మీద నెట్టేసేటటువంటి కుట్ర. చాలా ఎన్నికల కమిషనర్ చాలా క్లియర్ గా చెప్పారు, ఆయనకు సంబంధించినట్టు మోడీ గారి ప్రసంగం, మోడీ గారి సభలన్నీ కూడా కేంద్ర హోంశాఖ ఎస్పీజీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి, మీరు అక్కడ మాట్లాడాలి, మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేశారు. చెంప చెళ్ళుమని కొట్టి పంపించారు. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి సార్ ఇవన్నీ? సార్ ఈ రోజు ఎప్పుడైనా సరే సక్సెస్ కి చంద్రబాబు నాయుడు అకౌంట్లు వేసుకుంటాడు సార్, ఫెయిల్యూర్స్ అన్ని కూడా పక్కోళ్ళు అకౌంట్లు వేసుకుంటారు సార్. నాకు ఈ మధ్యనే ఎవరో తెలుగుదేశం నుంచి అసంతృప్తి ఉన్న నాయకుడు కనపడి ఆయన చెప్పాడు సార్, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజలకు అరకొర వసతులతో ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజలకు సంపూర్ణంగా అన్ని కనుక అందిస్తే మనం రాజకీయాలు చేయలేం. ప్రజలు కష్టాల్లో ఉండి అరకొర వసతులతో ఉంటే బీసీలుగా, ఎస్సీలుగా ఉండి పేదవాడుగా ఉంటేనే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలని వ్యక్తిత్వం ఉన్నది
చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆ వ్యక్తిత్వంతో ఇప్పుడు ఆలోచన ద్వారా ఉంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తానికనే వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఏ సిద్ధాంతాలు నచ్చి ఏ విధానాలు నచ్చి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు అంటకాగుతున్నారనేది కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు సార్. 100% ఈ రోజు జనసేన అభిమానులు కూడా చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన ధోరణి, చంద్రబాబు నాయుడు యొక్క వక్ర బుద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గ బుద్ధి చూసి అతనితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటకాగటాన్ని జనసేన సైనికులు కూడా సహించలేకపోతా ఉన్నారు.